చూసిరా ఫ్రెండ్, కొత్త వాడు వస్తే మాటినే ఇవి ఆగం ఆగం చెప్తాయి. ఇది చిన్నదన్న మాట ఇంటదేమో చూద్దాం. ఇది చిన్నది కూడా మన మాట ఇంటలేదు. మొన్న ఒకసారి ఏమైంది, ఇట్లనే కట్టేద్దామని దాన్ని దొరకబడితే అది నన్ను గుంజుకోపోయింది. గిర్ర 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 వేణువాదన గుంజుకోపోయినట్టు. మనగా పాలే పిండరాదు, దీని పాలు పిండు అన్నారు. మా తాత అన్నీ అప్పగిచ్చి పోతాడు. ఏమంటే నేర్చుకోవా తెచ్చుకోవా అంటాడు. ఎట్లా కట్టాలా ఫ్రెండ్ ఈ బర్రెలన్నీ? సుత్తని భయపడతానే. మీకేం తెలుసుంటే కామెంట్ పెట్టండి. ఎట్లా పిలవాలా, ఏం చేయాలి? నన్ను చూస్తే నాకు ఇది చూడు, ఇది భయపడుతుంది, ఇది అమ్మతుడు మీరు. నేనేమలే, నేను కూర్చో కూర్చో కూర్చో. గడ్డి ఇద్దాం. గడ్డి అయితే తింటే కావచ్చు. ఇది తింటాను. ఇది మనం మాట విన్నట్టున్నాయి కొంచెం. పర్వాలేదు. ఇక రాత్రి పాలు పిండుడే దీని. మరి ఇవేమంటాయో మరి. ఇవి దా 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 దా. అబ్బా, ఇది కూడా విన్నదే మాట. కానీ నేను దద్దు పోవంటుంది గడ్డి. చెట్ అంటుంది. దా 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 దా. నేను లేనిపోయిన తలగా పెట్టి వేయండి మా తాత. నా మాట వింటే ఇవి. దా 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 దా. ఈ పొట్టి దానికి బాగా పాలు అటు ఎటు దాక్కుంటుంది. అది పొట్టిది పోయి. అది పొట్టిదానా వాడు పోయింది. అది చూడు దాక్కుంటుంది. అది దాన్ని పట్టుకుందామంటే మతుడు అది పడ్డది. నేను పట్టాను. ఇద్దరు పట్టు. పుట్టి దండి చాలా ఉన్నది. అది పడేసింది, అది పడ్డది, నన్ను పడేసింది. అంతే అంటారు. బర్రెల్ని కాయాలని రొట్టి మాటలు కాదు. అయ్యో అయ్యో, బర్రెల్ని మేపాలా, బర్రెల్ని కట్టేయాలన్న మాట వినాలా? ఇవి మా మాట వింటే ఎలా ఏమో చెప్పలేను. కట్టేసిన ఫ్రెండ్ దీన్ని అయితే కింద మీద పడి వీడియో తీసేటోళ్ళు ఎవరు లేకుండా మిమ్మల్ని చూపించడం వీడియో ఎట్లా కట్టేసాం. దీన్ని అయితే కట్టేసిన ఒకదాన్ని. అమ్మా పొడిచేయడానికి ఇప్పుడు దీని సంగతి చూడాలా. ఈయన మాట వింటుందా? దా 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 దా. ఈ బర్రెలు ఏమో నా మాట వింటాయా ఫ్రెండ్? చూడండి, అగో ఒకసారి కట్టేస్తేనే కింద మీద ఈడ్చుకుపోయినాయి. ఇలా దీంతో నేను సర్కస్ ఉన్నట్టున్నాయి. నాకు చూద్దాం. ఇవేమో నా మాట వింటలేవు. దీనికి పాలు పిసుకాలా, పాలు పిసుకాలనా నాకేం అర్థమైతే లేదు. పుట్టిది ఎటు పోయిందేమో, దాన్ని అడ్డం పెట్టుకుని పాలు పిసుకుదాం అంటే చిన్నది కూడా వీకింది. ఎటు వీకిందేమో ఫ్రెండ్. మీకు నాకు కామెంట్లో పెట్టండి, బర్రెలన్నీ ఎట్లా కట్టేస్తారు, ఎట్లా బుద్ధగిస్తారు, దాన్ని ఎట్లా సంజాయించుకోవాలి. నాకు ట్రైనింగ్ ఇస్తాను అన్నట్టు మా తాత. ఇప్పటి నుంచి ఊళ్ళోకి వెళ్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. పిండు అంటాడు, ఏమంటే మా కట్టేయమంటాడు. అవి ఏమన్నా గుంజుకోపోతాయి గిర్ర గిర్ర గిర్ర. మొన్న అయితే దండి గుంజుకోపోయినాయి. అసలుకే రంజాన్ ఒక పొద్దులు ఉన్నాయి బండ్లు. దీన్ని పట్టుకుంటే మన పాలు పిండచ్చు. అది తండు చాలా ఉన్నట్టున్నది. పొడవకే దండం పెడతా. పొడవకే. ఈరోజు నేను ఓనర్ నేనే. పొడవ ఒక్కరుందా మాటేనండి అందరు. మీ మేస్త్రి పోయిండు గొడవకు. ఈరోజు మీ మేస్త్రి లేడు. అది పొడ్డేదాన్ని ఇట్రా అయ్యాను. ఇట్రా దొరకబెట్టిన ఫ్రెండ్. దీన్ని అయితే అటు చేసి ఇటు చేసి కింద పడి దొరకబెట్టిన. దీంతో ఇప్పుడు ఉపయోగం ఏంటిదంటే పాలు పిండించుకోవాలా. దీన్ని కట్టుకొని తల్లి మోసొస్తుంది ఫ్రెండ్. దొరకబెట్టిన. మాట అయితే ఇంటలేదు ఫ్రెండ్. పిండుదామన్నా కూడా దాంతో ఫైటింగ్ బాగా అయిపోతుంది.
మన మాట వింటుందా తినాలి